ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఒక్క రోజుతో ప్రపంచం ఆగిపోదు, కానీ అదేంటో న్యూ ఇయర్ అంటే చాలు ఫుల్గా తాగాలి. లక్ష ఖర్చైనా ఒక్క రాత్రి రచ్చరచ్చ జరగాల్సిందే. పాత సంవత్సరం పోయిందనే బాధ, కొత్త సంవత్సరం వచ్చిందనే సరదాతో మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు మద్యం ఏరులై పారాల్సిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా మందుబాబులు రికార్డు సృష్టించారు. మంచి నీడలా మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సుమారు 403 కోట్ల మద్యాన్ని తాగేసి తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చారు. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. కేవలం 31వ తేదీనే కాదు, ఆఖరి సంవత్సరం ఆఖరి రోజుల్లో కూడా భారీగా తాగారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 ఉదయం వరకు కేవలం 5 రోజుల్లోనే దాదాపు 1800 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 100 కోట్ల నుంచి 150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. వీకెండ్స్లో అయితే ఈ లెక్క 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటుంది. కానీ డిసెంబర్ నెల చివరి వారంలో మాత్రం మద్యం అమ్మకాలు డబుల్ అయ్యాయి. ఈ నెల 23వ తేదీన 193 కోట్లు, 24వ తేదీన 197 కోట్లు, 26వ తేదీన 192 కోట్లు, 27వ తేదీన 187 కోట్లు, 28వ తేదీన 191 కోట్లు, 30వ తేదీన 402 కోట్లు, 31వ తేదీన 282 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 200 కోట్ల విలువైన మద్యం విక్రయం జరిగింది. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా 37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల కేసులు లిక్కర్, 5.47 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లుగా అధికారిక గణాంకాలు తెలిపాయి. తెలంగాణ వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు, 1,117 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ ఉండగా ఆయా దుకాణాలకు 19 డిపోల నుంచి బావరేజ్ సంస్థ మద్యం సరఫరా చేస్తోంది. అటు ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా మందుబాబులు తగ్గేదేలే అన్నారు.